హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారు అంటే. ఎప్పుడు నార్మల్గా కాకుండా ఒకసారి స్పైసీగా తినాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. కొత్తగా పెళ్ళైన వారు, లేదంటే వంట రాని వారు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్తో రెసిపీ చూపించబోతున్నాను. మీరు సేమ్ కొలతలతో ఫాలో అవ్వండి, సరిపోతుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 3 నిమిషాలు మూత పెట్టేసి ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 3 బిర్యానీ ఆకు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పిడికెడు ఉల్లి పొరకని ఇలా చిన్నగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఉల్లి పొరక అనేది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఉల్లి పొరక వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లి పొరక అనేది మెత్తగా మధ్య వరకు బాగా ఉడికించుకోండి ఆయిల్లో. ఉల్లి పొరక ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి నిండుగా 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను గ్రేవీ అనేది తక్కువగా పెడుతున్నాను కాబట్టి ఒక టమాటా వేసాను. మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకో 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పిడికెడు కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 3 టీ స్పూన్స్ దాకా కారాన్ని, అలాగే 2 టీ స్పూన్స్ దాకా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే చాలా స్పైసీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి స్పైసీగా ట్రై చేయండి. కూర టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.